హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే కడాయి పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం బండలు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్తో పాటు కొంచెం బటర్ కూడా వేసి, ఆయిల్లో మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసి ఫ్రై చేసుకునేసి పన్నీర్ వేసి ఫ్రై చేసుకునేస్తామండి. ఆ పన్నీర్ని పక్కన పెట్టుకునేసి అదే ఆయిల్లో క్యాప్సికము, ఆనియన్ ఫ్రై చేస్తామండి. అది 70% కుక్ అయితే చాలు, పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటామండి. తర్వాత టమోటాలు, ఎర్రగడ్డలు, మిరియాలు, పట్ట, లవంగాలు, యాలక్కాయలు, క్యాషు, 2 మిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకుంటామండి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, పట్ట, బిర్యానీ ఆకు వేసేసి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఎత్తి దాంట్లో వేసేస్తామండి. వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ ఎత్తి దాంట్లో వేసేస్తామండి. ఒక కుక్ నుంచి తీసుకుని థ్యాంక్ యూ.